అందరికీ నమస్కారం. స్వాగతం డాక్ టాక్స్ ఛానల్‌లోకి. ఈరోజు మనం చర్చించబోయే అంశం గ్రామీణ డాక్ సేవకులకు ఆరోగ్యాలు ప్రమాద బీమా పథకం గురించి. తాజాగా ఏఐజీడీఎస్యు అంటే ఆల్ ఇండియా గ్రామీణ్ డాక్ సేవక్స్ యూనియన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన లేఖ రాసింది. ఆ లేఖలో ఏమున్నదో, మన జీడీఎస్ కుటుంబానికి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం జీడీఎస్ ఉద్యోగుల జీతం చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ ఖర్చులు నెట్టుకొచ్చుకోవడమే కష్టమవుతోంది. అసలు అత్యవసర సమయంలో వైద్య చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. కానీ ఈ బీమా సౌకర్యం లేకపోవడం వలన చాలామంది ఉద్యోగులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు పోస్టల్ విభాగం తరపున ఎటువంటి ప్రత్యేక వైద్య సౌకర్యం జీడీఎస్ కోసం లేకపోవడం చాలా పెద్ద లోటు. కొంతమంది ఐపీపీబీ ద్వారా కొన్ని బీమా పాలసీలు తీసుకున్నా అవి ఏకరీతిలో లేవు, తప్పనిసరి కావు. అంతేకాకుండా అవగాహన కూడా తక్కువే. ఏఐజీడీఎస్యు లేఖలో స్పష్టంగా చెప్పింది, ఒక కేంద్రీకృత మరియు ఏకరీతి ఆరోగ్యాలు ప్రమాద బీమా పథకం ఉండాలి. ఆ పథకం డైరెక్టరేట్ స్థాయిలో తప్పనిసరిగా అమలు చేయాలి. ఇలా చేస్తే దేశవ్యాప్తంగా అన్ని సర్కిల్స్లోని ఉద్యోగులకు సమానంగా లాభం కలుగుతుంది. అదే కాకుండా బీమా ప్రీమియం మొత్తం జీడీఎస్ భరించాల్సిన అవసరం లేదు. కొంత భాగాన్ని సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి, మిగిలిన దాన్ని జీడీఎస్ మరియు డిపార్ట్మెంట్ కలిసి భరించాలని తెలంగాణ సర్కిల్ సలహా ఇచ్చింది. లేఖలో మరో ముఖ్యమైన విషయం ఉంది. ఈ పథకం వివరాలు అంటే సమ్ ఇన్షూర్డ్ ఎంత, ప్రీమియం ఎంత వంటి అంశాలపై చర్చించడానికి సర్వీస్ అసోసియేషన్తో ప్రత్యేక మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటివి నిర్ణయిస్తే జీడీఎస్ కుటుంబానికి సరైన రక్షణ, ఆర్థిక భద్రత లభిస్తుంది. బెనిఫిట్స్: ఈ పథకం అమలైతే ఉద్యోగుల మధ్య గందరగోళం తగ్గుతుంది, సమానత్వం వస్తుంది, జీడీఎస్ కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది, ఏదైనా ప్రమాదం, అత్యవసర వైద్యం వచ్చినా నిశ్చింతగా ఎదుర్కొనగలరు. మొత్తానికి ఇది నిజమైన సంక్షేమ పథకం అవుతుంది. అందువల్ల ఈ లేఖ ద్వారా ఏఐజీసీ స్పష్టంగా చెప్పింది, జీడీఎస్ ఉద్యోగులకు ఒక సమగ్ర, కేంద్రీకృత ఆరోగ్య అండ్ ప్రమాద బీమా పథకం అత్యవసరం అని. ఇది అమలైతే వేలాది జీడీఎస్ కుటుంబాలకు ఊరట కలుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి? ఈ బీమా పథకం తప్పనిసరిగా రావాలనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ DAT టాక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.